నువ్వు మధ్యలో మూడో వ్యక్తిని తీసుకురావడం వల్లే ఇలా అయింది, నువ్వు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడుగు, నేను మర్చిపోయాను అని చెప్పి ఇలా కవర్ చేసి చెప్పాడు. అదయ్యాక అను మళ్ళీ క్రిష్ ఎప్పుడు క్రిష్ మీద చాలా నమ్మకం కదా అనుకి. సో క్రిష్ ఎప్పుడు అబద్ధం చెప్పడు అని తను నమ్మింది. తర్వాత ఇంకొంచెం రోజులయ్యాక అను ఇంకొన్ని ఫొటోస్ ఎవరో దగ్గర అన్ఎక్స్పెక్టెడ్గా చూసింది. కొన్ని ఫొటోస్, వీడియోస్, అందులో అమ్మాయి క్రిష్ చేపట్టుకోవడం, క్లోజ్గా ఉండడం, ఇవన్నీ చాలానే చూసింది. చూసి అనుకి మాటలు కాదు, ఏడుపు కాదు, కాళ్ళు చేతులు అనిపోయాయి తనకి. ఎందుకంటే క్రిష్కి బాగా తెలుసు అనుకి ఏమి ఇష్టం ఉండదు, అను ఏ విషయాల్లో ఏడుస్తుంది అన్నీ తెలుసు. అలాంటి క్రిష్ అవేమి చెప్పకపోగా అన్నిట్లో అలా ఉండేసరికి తట్టుకోలేకపోయింది. చాలా పెయిన్ తీసుకుంది తన లైఫ్. చాలా బాధపడింది. ఏంటంటే ఆ బాధ మనం చెప్పలేము కూడా. మళ్ళీ కృష్ణ అడగాలి అని కూడా తను అనుకోలేదు. ఎందుకంటే